Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. పిల్లలకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలను అసలు ఎలా నేర్పించాలి అంటారు? ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది పేరెంట్స్ నుంచి వచ్చే మాట ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోలేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలంటే ఓకే, 10 years దాటిన తర్వాత కూడా ఏది మంచి ఏది చెడు దీన్ని మనం బాధ్యతగా తీసుకోవాలా లేదా అన్న విషయాలపైన కూడా వాళ్ళకి అవగాహన ఉండట్లేదని మాట్లాడుతూ ఉంటుంటారు. దానివల్ల రెస్పాన్సిబుల్ ఎప్పుడైతే ఉంటుందో పిల్లల్లో నెగ్లిజెన్సీ కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచే పేరెంట్స్ ఎలా వాటిపైన అవగాహన, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి అంటారు? బాధ్యతలను ఎలా నేర్పించాలి అంటారు? అవును మేడం. ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే బాధ్యత లేకుండా ఉండడానికి కారణం వాళ్ళకు చిన్నప్పటి నుంచి బాధ్యతలు నేర్పించకపోవడం. కాబట్టి చిన్న పిల్లలకి ఏ ఏజ్ నుంచి బాధ్యతలు నేర్పించాలనేది కూడా ఒక డౌటే మేడం. అయితే పిల్లలకి 3 years నుంచి కూడా, అంటే 3 years నుంచి కూడా వాళ్ళు చిన్న చిన్న పనులు చేయగలుగుతారు, అవగాహన వస్తుంది. కాబట్టి 3 years నుంచి కూడా పిల్లలకి మెల్లిమెల్లిగా బాధ్యతలు ఏమి ఉన్నాయో వాటిని గుర్తు చేస్తూ నేర్పిస్తూ ఉండాలన్నమాట. సో దాంట్లో ముఖ్యంగా వచ్చేసి ఫస్ట్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంను వాళ్ళే సాల్వ్ చేసుకునేటట్టుగా ప్రతి పేరెంట్ కూడా అదొక బాధ్యత అని చెప్పాలి పిల్లలకి. ఎందుకంటే ఈ మధ్యకాలం ఏం చేస్తున్నారంటే పిల్లలు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు పేరెంట్స్ వెళ్ళి దాన్ని కప్పిపుచ్చడము, లేదనుకుంటే మా వాడు తెలియక చేశారు కప్పిపుచ్చడం. అవును మేడం. పిల్లలకి ఏమర్థమవుతుందంటే మేము ఏం తప్పు చేసినా కూడా మా పేరెంట్స్ మమ్మల్ని వెనకేసుకొస్తారు, మేము ఏం తప్పు చేసినా కూడా నడుస్తారులే అన్నటువంటి భావన వాళ్ళకి వస్తుంది, పట్టించుకోరు. కాబట్టి పిల్లలకి అదొక బాధ్యత చెప్పాలి. అవసరమైతే ఏం చేయాలంటే పేరెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంకొక ఫ్రెండ్ది ఏదైనా వస్తువు డ్యామేజ్ చేసినప్పుడు మనం వెళ్ళి తెలియక చేశారులే, లేకుంటే అది మీరే చేసుకున్నారులే, ఇట్లాంటి అంటే మన పిల్లల్ని పక్కకు పెట్టి వాళ్ళ మీద చాలామంది కాంప్లైంట్స్ చేస్తుంటారు. కాబట్టి పేరెంట్స్ అవసరమైతే అది మీ పిల్లాడే చేశాడని కన్ఫర్మ్ అయితే మీరు అవసరమైతే ఆ బాబు చూస్తున్నప్పుడే దానికి నష్టపరిహారం ఏముందో అది మీరే వాడి ముందర చెల్లించండి, బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అవును మేడం. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అయ్యో నేను ఇలా చేసి ఉండడం వల్ల మా పేరెంట్స్ ఫైన్ కట్టారు అక్కడ. అంటే వాళ్ళకి జరిగినటువంటి 100 rupees ఉండొచ్చు, 50 ఉండొచ్చు, ఇంకా పెద్దది కూడా ఉండొచ్చు. చిన్నదాని నుంచి మీరు అక్కడ నేర్పిస్తే వాళ్ళకి మిగతా పెద్దవాటికి వెళ్లకుండా చూసుకుంటారు. మనం దాన్ని ఆపకపోతే ఆ 100 కాస్త 1000 కావచ్చు, 1,00,000 కూడా కావచ్చు. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా దాని మీద పిల్లలకి అవకాశం ఇవ్వాలి. ఆ తప్పు నేను చేశాను కాబట్టి నేనే వాళ్ళకి క్షమాపణ నేర్పించాలి, నేనే దానికి అవసరమైతే క్షమాపణ అడగాలి, నేనే దానికి అవసరమైతే ఆ నష్టానికి నేను ఇవ్వాలి అనే విషయాన్ని నేర్పించాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి పేరెంట్స్ ఏం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి, అంటే 3 years తర్వాత నుంచి మెల్లమెల్లగా ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అది మన బాధ్యత అని నేర్పించాలి. ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మేడం, చాలామంది వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని కానీ, లేదనుకుంటే వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళని కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చిన్నగానే ఉంటారు, మా అంటే వీడు 3rd or 4th classకి వెళ్తుంటారు, వాళ్ళ ఏజ్ ఒక 30 40 50 ఉంటుంది. కొంచెం ఏజ్డ్ వాళ్ళని కూడా పేరు పెట్టి పిలుస్తుంటారు, మంగమ్మ, రామయ్య, ఇట్లాంటి వీళ్ళు నేను డైరెక్ట్ చూసాను చాలా మందికి. పేరెంట్స్ ఏం చేస్తారంటే ఏదో ఖుషి ఫీల్ అవుతూ ఉంటుంటారు, పిలుస్తున్నారు అని ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు తప్ప ఇది పెద్ద అయ్యేటప్పుడు వాళ్ళకి అలవాటుగా మారుతుంది అన్న విషయాన్ని గమనించారు. అలవాటుగా మారి చాలా మందికి కనిపిస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకి పలకడానికి రానప్పుడు, పేరు పలికినప్పుడు ఓకే ఆనందం, కానీ వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత ఒక ఏజ్డ్ పర్సన్ ని పేరు పెట్టి పిలుస్తుంటారు చాలా మంది పిల్లలు. దానికి రీజన్ పేరెంట్సే. పేరెంట్స్ ఎవరైతే అంటే ఊహ తెలియనప్పుడు పేరుని పలకడంలో హెల్ప్ చేయండి, నో ప్రాబ్లం, కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి అన్ని. వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ అంకులో, నా తాతయ్యనో ఏదో ఒకటి పిలవండి. డైరెక్ట్ రామయ్య, సీతమ్మ, ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా ఆ పిల్లలు పేరు పెట్టి పిలుస్తుంటారు చాలా మంది. అంటే వాళ్ళకి మేము ఒక ఉన్నతమైన భావాలు కలిగి ఉన్నాం అన్నట్లు. సో పెద్దవాళ్ళకి వాళ్ళ ఏజ్కైనా సరే మనం రెస్పెక్ట్ ఇవ్వాలని పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలి. లేదనుకుంటే ఇదే అలవాటుగా మారిపోయి వాళ్ళు మిగతా వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి వాల్యూ ఇచ్చే పరిస్థితుల్లో ఉండరు అనమాట, రెస్పెక్ట్ ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్సే నేర్పించాలి, ఎవరైనా ఉండదు. నీకంటే ఒక 1 month పెద్దగా ఉన్నా సరే వాళ్ళని అన్న అని పిలవడమో, లేకుంటే మీ రిలేషన్ ఏది ఉందో దాన్ని పట్టి పిలవడం అనేది ప్రతి ఒక్కరు చేయాలి. దాన్ని రెస్పాన్సిబిలిటీగా పేరెంట్స్ నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి పిల్లలు కూడా ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి ఇంట్లో ఆడుతుంటారు, వాళ్ళకి ఇష్టమైనటువంటి బొమ్మలన్నీ కూడా తీసేసి హాల్లోనో కిచెన్లోనో వేసేస్తుంటారు. అలా వేసిన తర్వాత పిల్లలకి ఆ రూమ్ అనేది ఉంటుంది కదా, రూమ్ మేనేజ్మెంట్, స్పేస్ మేనేజ్మెంట్ అంటారు. ఎక్కడి నుంచి ఆ వస్తువులు తీసిరో ఆ వస్తువులను మళ్ళీ అక్కడే పెట్టాలని ప్రతి పేరెంట్ అది బాధ్యత అని గుర్తు చేయాలి. వాళ్ళతో పాటు వీళ్ళు చేస్తూ నేర్పించాలి. చాలా సందర్భాల్లో పేరెంట్స్ అది చేయరు, నువ్వు పెట్టేయి,
నీకు చేత కదా ఇలా చేయడం, లేదు అంటే వీళ్ళు వెళ్ళి చేయడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తుంటారు. ఇలా చెయ్యాలి మన ఇద్దరం కలిసి చేద్దాం రా అని వీళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళకి బాధ్యత నేర్పించడం చాలా తక్కువ రేర్ కేసెస్ లో మనం చూస్తాం. ఈ మధ్య కాలం అయితే ఇంకా పేరెంట్స్ విసిగిపోతుంటారు, ఈ బొమ్మలన్నీ ఏంట్రా అసలు అంటే కదలనీయకుండా పని చేసుకోనియకుండా అంటారు. కాబట్టి పిల్లల ముందే ఫస్ట్ కలిసి చేయండి, తర్వాత ఇది నా బాధ్యతనే అని పిల్లలకు గుర్తు చేయండి. ఆడుకుంటే ఆడుకోండి, తర్వాత తీసి అది వాటి ప్లేస్లలో వాటిని పెట్టండి. దాన్ని స్పేస్ మేనేజ్మెంట్ అంటారు. ప్రతి పేరెంట్ కూడా దాన్ని నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి చిన్నప్పుడే చెప్పాలి, రూమ్ క్లీనింగ్ కూడా వాళ్ళకి బాధ్యత అప్పగించాలి. అంటే వాళ్ళ స్టడీ రూమ్ ఉండొచ్చు, లేదనుకుంటే ఇంకా కొంతమంది అమ్మాయిలు ఉన్నట్లయితే హాల్, కిచెన్ అట్లాంటివి క్లీన్ చేయడం కూడా అది బాధ్యత అని గుర్తు చేయాలి. ఎందుకంటే చాలా మంది స్టడీ రూమ్ అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం చిందర వందర ఉంటుంది, బుక్స్ ఎక్కడ, పెన్స్ ఎక్కడ అట్లాంటివి ఉంటాయి. దాన్ని కూడా మేనేజ్ చేసుకోవాలి, రూమ్ని నీట్గా ఉంచుకోవాలి, అది మన బాధ్యత అని ప్రతి పేరెంట్ కూడా గుర్తు చేయాలి. అమ్మాయిలు అయితే అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయిస్తున్నారనమాట, అంటే రూమ్ క్లీనింగ్ ఎలా చేయాలనే విషయం పేరెంట్స్తో పాటు ఖచ్చితంగా దాన్ని చెప్పాలి, ఇది మన బాధ్యత అని గుర్తు చేయాలి. లేదనుకుంటే ఈ మధ్యకాలంలో చాలా మంది చూస్తున్నాం నెగ్లిజెన్స్, దాంతోపాటు వాటిపైన అవగాహన ఉండకపోవడం, అదర్ యాక్టివిటీస్ ఎక్కువైపోవడం, అండ్ ఎవరో వచ్చి చేస్తారని వెయిట్ చేస్తూ ఉండడం, ఇవి ఎక్కువైపోతూ ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటీ దాని వల్లనే తగ్గిపోతూ ఉంది. చాలా మంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మన ఇంటిని ఎస్పెషల్లీ మనం ఉండే రూమ్ని మనం క్లీన్ చేసుకోవడం అనేది ఫస్ట్ మన బాధ్యతగా తీసుకుంటుంటాము. పేరెంట్స్ చేస్తూ ఎప్పుడైతే అలవాటు చేస్తూ ఉంటుంటారో ఈ హెడేక్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ మీల్ టైంలో పిల్లలకి చిన్న చిన్న పనులు అప్పగించాలన్నమాట. మా వాడు 3 years ఉంటాడు మేడం, వాడికి వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి వాటర్ తీసుకురా, లేకుంటే ఆ ప్లేట్ తీసుకురా, ఇట్లాంటి బాధ్యతలు చెప్తుంటాం. వాడు చేస్తుంటాడు 3 years అయినప్పుడు కూడా. సో ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న అంటే 3 yearsలో ఏం నేర్పిస్తామంటే ఇలాంటివి నేర్పించవచ్చు. వాటర్ బాటిల్ తీసి పక్కకు పెట్టడం, లేకుంటే అక్కడ ప్లేట్స్ పెట్టడం, లేకుంటే చిన్న చిన్న వాళ్ళకి అవసరమైన చిన్న సాల్ట్ బాక్స్ తీసుకురావడం, ఇట్లాంటివి చెప్పినప్పుడు ఆ మీల్ టైంలో పేరెంట్స్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అంటే తినే ముందు అరేంజ్ చేయడం, తిన్న తర్వాత కూడా మళ్ళీ నీట్గా వాటిని తీసివేయడం, ఇట్లాంటివి కూడా బాధ్యత అని గుర్తు చేయాలి ప్రతి పేరెంట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి లాండ్రీ విషయంలో మేడం, అంటే లాండ్రీ విషయం అంటే ప్రతిది కూడా, అంటే బట్టలు ఉతకడం నుంచి ప్రతి దాన్ని కూడా మేనేజ్ చేయడం, దాంట్లో వాటర్ పెట్టడం, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఫోల్డ్ చేయడం, అలాగే లాండ్రీ అంటే ఎవరంతటా వాళ్ళు ఇస్త్రీ చేసుకోవాలి, ఎవరి బట్టలని వాళ్ళకి బాధ్యతగా ఉండాలి అనే విషయాన్ని గుర్తు చేయాలి. చాలా మందికి పేరెంట్స్ చేస్తుంటారు అనమాట ఇట్లాంటి వర్క్స్. సో వాళ్ళకి అప్పగించాలన్నమాట, ఈ పని మీరు చేసుకోవాల్సింది మీ బాధ్యత అని గుర్తు చేయాలి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇళ్లలో ప్రతిసారి ఉంటుంది, ప్రతి వారంలో కూడా దాదాపు ఒక 1-2 days దానికి ఉంటుంది. అదేంటంటే క్లాత్స్ని ఆర్గనైజ్ చేయడం అనమాట. అంటే కొన్ని షెల్ఫ్లు, కొన్ని బీరువాలు, ఇట్లాంటి వాటిని ఆర్గనైజ్ చేయడం ఇది ఒక పెద్ద రిస్క్ టాస్క్. కాబట్టి అవును మేడం, కాబట్టి దీంట్లో పిల్లలు పేరెంట్స్కి హెల్ప్ చేయాలన్నమాట. దీంట్లో ఖచ్చితంగా పేరెంట్స్ ఆ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కరే చేసుకోకుండా పిల్లల హెల్ప్ కూడా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే దానికి ఖచ్చితంగా ఇది ఒక కష్టపడుతున్నట్లుగా కాకుండా ఇది నా బాధ్యత అని ఆ టైంలో గుర్తు చేయాలి. అవసరమైతే మెల్లమెల్లగా మీరు తప్పుకొని పిల్లల దగ్గర చేయించే ప్రయత్నం చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ దగ్గర మేడం, పిల్లలకు మనకు మామూలుగా పేరెంట్స్ ఏది పడితే అది కొనిస్తుంటారు. కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే, అంటే పిల్లలకి కొంచెం గారాబం ఎక్కువ వేస్తుంది చిన్నగా ఉన్నప్పుడు. ఈవెన్ కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఈ చిన్న వస్తువు కూడా నేను మా వాడికి కొనిపించలేకపోతున్నాను అట్లా ఫీల్ అవుతుంటారు. కానీ ఇప్పుడు మీరు చిన్న చిన్న వస్తువులు కొనిపిస్తుంటారు, కానీ ఇది అలవాటుగా మారితే ఈవెన్ వాడు 100 rupees అడిగింది తర్వాత 1000కి పోతుంది, 10,000 పోతుంది. అప్పుడు మీ స్థాయికి మించినటువంటి కోరికలు పిల్లల్లో వస్తాయి. కాబట్టి మన స్థాయి ఏంటి, మన ఎకనామికల్ స్టేటస్ ఏంటి అనేది పిల్లలకు తెలపడం పేరెంట్స్ బాధ్యత. అలాంటప్పుడే వాళ్ళకు ఉన్నటువంటి నీడ్స్కి వాంట్స్కి మధ్య తేడా తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఏది అవసరమో దానికి తినాలి, ఏది అత్యవసరమో దానికే కొనాలి, అనవసరమైన విషయాల్ని కొనకూడదు అనే విషయాన్ని మన ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళకి చెప్పడం బాధ్యత అన్నమాట. నెక్స్ట్ మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది మొబైల్స్ వాడుతుంటారు పిల్లలు. అయితే పేరెంట్స్ ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు అనమాట. కాకపోతే ఇది కూడా బాధ్యత అని గుర్తు చేయాలి. టెక్నాలజీని ఎంతవరకు వాడాలి అనేది కూడా వాళ్ళంతటా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అవసరమైతే వాళ్ళు డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే పేరెంట్స్ చెప్పాలన్నమాట, మీరు 1 hour స్క్రీన్ టైం, 2 hours. సో సోషల్ మీడియాకి కూడా ఎంత వాడాలనో అంతే వాడాలి, అది మన బాధ్యత. దాన్ని ఓవర్గా వాడి మనటువంటి ఫోకస్ని మిస్యూజ్ చేసుకోకూడదు అనే విషయాన్ని పేరెంట్స్ చెప్పడం వాళ్ళ బాధ్యత అని చెప్పాలి. ఫైనల్గా వచ్చేసి చాలామంది మన చుట్టుపక్కల కూడా ఏమైనా జరుగుతుంటే కూడా పట్టించుకోరు పిల్లలు. అంటే ఇంటి పక్కల కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు. ఇది ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి బాక్స్లో టిఫిన్స్ పెట్టి పంపిస్తుంటాం, కొంచెం ఎక్స్ట్రా పెట్టి పంపండి. ఒకవేళ అక్కడ స్టూడెంట్స్ ఎవరో ఒకరు అప్పుడప్పుడు మిస్ చేస్తుంటారు అన్నమాట తెచ్చుకోవడం. అలాంటి వాళ్ళకి షేర్ చేయాలని నేర్పించండి. ఒకవేళ ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, పక్క వాళ్ళకి మనం చేయగలిగిన హెల్ప్ ఏదైనా ఉంటే వాళ్ళకి చేయాలి, అంటే మనకు సంబంధం లేదు కదా, మన వరకు రాలేదు కదా, ఇట్లాంటి భావన పిల్లల్లో నింపకుండా
చిన్నప్పటి నుంచి వాళ్ళకి వేరొకరికి హెల్ప్ చేయాలి, మన దగ్గర ఉన్నటువంటిది లేని వాళ్ళకి షేర్ చేయాలి, మనం అలా చేస్తేనే మిగతా మనకు అవసరమైనప్పుడు ఇంకొకరు చేస్తారు అనే భావన పిల్లల్లో పేరెంట్స్ నింపాలి చిన్నప్పటి నుంచి. ఈవెన్ అది క్యారేజ్ నుంచే స్టార్ట్ చేయండి. ఎస్, మీరు అన్నట్టుగానే షేరింగ్ ఒకటి అండ్ దాంతోపాటు ఫినాన్షియల్ ఒకటి అండ్ ఇంట్లో పనులకు సంబంధించి క్లోత్స్ కావచ్చు, ఫోల్డింగ్ సంబంధించి కావచ్చు, లేదంటే ఐరన్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యతలు అని మనం చేస్తూనే నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే చిన్న చిన్న పనుల నుంచి వాళ్ళకి బాధ్యతలు మనం నేర్పిస్తూ ఉంటుంటామో చాలా విషయాల్లో ఇది మేము చేయాల్సింది అని వాళ్ళు ఓన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంటుంది. పిల్లలు ఓన్ చేసుకోకపోతే వాటి వల్ల చాలా ఇర్రెస్పాన్సిబిలిటీస్ బిహేవియర్ కావచ్చు, దాని తర్వాత బయట జరిగే బిహేవియర్ కావచ్చు, చాలా అంటే కెరియర్ని దాంతోపాటు క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ చిన్న వాటిని ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేయడం పేరెంట్స్ బాధ్యతగా తీసుకుంటూ ఉంటారో పిల్లలకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంటుంది వాళ్ళ ఫ్యూచర్కి. మీరు అన్నట్టుగానే 3 years పిల్లల నుంచి పేరెంట్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ బ్యాచ్ డీటెయిల్స్ ఏంటండి? నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఆన్లైన్ ఆఫ్లైన్ 2 బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి. దీంట్లో అసలు ఏమేమి ఉంటాయి ఈ క్లాస్లో అంటే, ఫస్ట్ మెమరీ టెక్నిక్స్ నేర్పిస్తాము, దాంతోపాటు స్పీడ్గా ఎలా చదవాలి, సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలో కూడా ఇంపార్టెంట్ కాబట్టి స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాము. నేర్చుకున్నారు, విన్నారు, గుర్తుపెట్టుకున్నారు, చదివారు, ఫైనల్గా కావాల్సింది రాయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి హ్యాండ్ రైటింగ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాను. ఇంకా ముఖ్యంగా పిల్లలకి ముందుకు వెళ్తున్న కొద్దీ ఏ కోర్స్కి వెళ్ళాలనేది సరిగ్గా రూట్ తెలియక ఆగిపోతారు, అలాంటి వాళ్ళ కోసం కెరీర్ గైడెన్స్ కూడా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ప్రతి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన పాయింట్ ఏదైనా ఉంది అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి ముందే నేర్పించాలి కాబట్టి ఈ అన్ని పాయింట్స్ని మనం అక్కడ, ఇంకా దీంతో పాటు లర్నింగ్ డిజబిలిటీస్, ఇంకా కొంతమందికి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ దీంట్లో కూడా కొంతమంది లోపాలు ఉంటాయి, సో కరెక్ట్గా 100% చేయలేకపోతారు. వీళ్ళందరికీ ఈ 6 పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని 15 days పాటు ఒక వర్క్షాప్ని డిజైన్ చేయబడింది మేడం. సో ప్రతి ఒక్కరికి కూడా అది హెల్ప్ అయ్యే వర్క్షాప్. ఈవెన్ స్కూల్ వాళ్ళు, బిజినెస్ మ్యాన్స్, లేకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా అటెండ్ అయ్యే అద్భుతమైన వర్క్షాప్. థ్యాంక్ యూ అండి, మంచి వర్క్షాప్ ఇది, చాలా మందికి హెల్ప్ అవుతూ ఉంటుంది.